హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం రాజధాని అమరావతిలో ఏపీసీఆర్డీఏ భవనం దగ్గర అయితే ఉన్నామండి. అయితే ఇక్కడ మనందరికీ తెలిసిన విషయమే, ఏపీసీఆర్డీఏ భవనం అనేది పూర్తయిపోయింది, ప్రారంభించడం కూడా జరిగింది, కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి. ఇంకా ఆ ఏపీసీఆర్డీఏ భవనం ఎదురుగా మరొక 4 బ్లాకులు అయితే నిర్మాణం కూడా చేశారు. అవి కూడా పూర్తయిపోయినట్లు మనకైతే తెలుస్తూ ఉంది. అసలు ఇలాంటి పరిస్థితుల్లో ఈ 4 బ్లాకులు మరియు ఏపీసీఆర్డీఏ భవనం ఎందుకు ఉపయోగిస్తున్నారు అనేటువంటి వివరాలని మనమైతే చూద్దాము. ముఖ్యంగా మనం ఈ 4 బ్లాకుల గురించి మనం చూసినట్లయితే ఫస్ట్ బ్లాక్ దగ్గరికి రావడం జరిగింది. ఇదిగోండి మనం చూస్తున్నాం కదా, ఫస్ట్ బ్లాకులో పరిస్థితి ఇంకా ఇంటీరియర్ వర్క్ అయితే జరుగుతూ ఉంది. వర్క్ అంతా కూడా ఇంకా పూర్తి అవ్వలేదు. మనం లోపలికి వచ్చి క్లియర్గా చూపిస్తూ ఉన్నామండి. ఇంకా నిర్మాణం పూర్తయితే కాలేదు ఫస్ట్ బ్లాక్. ఇక మనం ప్రధానమైనటువంటి ఏపీసీఆర్డీఏ భవనం గురించి కనుక చూసినట్లయితే అక్కడ అమరావతికి సంబంధించి పరిపాలనా విభాగం అంతా కూడా అక్కడే పనిచేస్తూ ఉంటుంది. మనల్ని కామెంట్ రూపంలో చాలా రోజుల నుంచి ఒక సబ్స్క్రైబర్ అడుగుతూ ఉన్నారండి. ఏంటంటే ఏపీసీఆర్డీఏ భవనం పైన ఏపీసీఆర్డీఏ అని పూర్తి అర్థంతో తెలుగులో నేమ్ బోర్డు పెట్టాలని అడుగుతూ ఉన్నారు. ఇది సాధ్యమైతే ఓకే. ఇక తర్వాత రెండవ బ్లాక్ దగ్గరికి రావడం జరిగింది. ఇప్పుడు మనం ఇదిగోండి రెండవ బ్లాక్ దగ్గరికి రావడం జరిగింది. మొత్తం కూడా పూల మొక్కలు గ్రీనరీతో చాలా అందంగా నిర్మాణం అయితే చేశారు. లోపలికి వెళ్ళి దగ్గరికి వెళ్ళి, అంటే లోపలికైతే అలౌ చేయలేదులే, కానీ అసలు దగ్గరికి వెళ్ళి ఈ భవనాన్ని ఎందుకు ఉపయోగిస్తున్నారు, అంటే ఇక్కడ ఎలాంటి పరిపాలనా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, ఏ విభాగం పని జరుగుతూ ఉంది అనేటువంటి వివరాలని మనం లోపలికి వెళ్ళి చూసొద్దాం పదండి. ఇదిగోండి మనం దగ్గరికి వచ్చినట్లయితే ఇక్కడ ఈ విధంగా ఉందండి. క్లియర్గా మనకైతే అర్థమవుతుంది ఈ భవనాన్ని ఎందుకు ఉపయోగిస్తారు అని. ఇక్కడ ఒక సమాచార బోర్డుని కూడా ఉంచారు. ఆంధ్రప్రదేశ్ టౌన్షిప్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. ఇంకా దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. అదిగోండి ఆంధ్రప్రదేశ్ టౌన్షిప్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఏపీటీఐడిసిఓ. అంటే ఇక్కడ ఈ భవనంలో ప్రధానంగా జరిగేటువంటి కార్యకలాపాలు ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం ఎవరెవరికైతే గృహాలు నిర్మాణం చేస్తుందో దానికి సంబంధించిన పరిపాలనా విభాగం అంతా కూడా ఇక్కడే ఉంటుంది, వారికి కేటాయించడం జరిగిందండి. ఇక బ్లాక్ నెంబర్ 2 దగ్గర నుంచి బ్లాక్ నెంబర్ 3 దగ్గరికి వెళ్దామండి. ఈ బ్లాక్ నెంబర్ 3 కూడా నిర్మాణం అనేది పూర్తిగా పూర్తయిపోయింది. మనం దూరం నుంచి చూసినట్లయితే చాలా నీట్గా కనిపిస్తుంది. ఆ గ్రీనరీ కానీ, ఆ పూల మొక్కలు కానీ అవన్నీ కూడా చూశారు కదా, చాలా చాలా పెద్దగా ఉంటాయండి. మనకి ఫోన్లో చూస్తే చాలా చిన్నగానే కనిపిస్తాయి, కానీ చాలా వేగంగా నిర్మాణం చేశారు. అసలు ఈ ఏపీసీఆర్డీఏ ఈ 4 బ్లాకులని చాలా వేగంగా నిర్మాణం చేశారండి. మనం ఇప్పుడు దగ్గరికి వెళ్ళి చూసే ప్రయత్నం అయితే చేద్దాము. వెళుతూ ఉన్నాము. ఇక్కడ ఆగస్టు 15కి సంబంధించి ఇవన్నీ కూడా జెండా వందనం ఇవన్నీ కూడా చేసినట్లు మనకైతే క్లియర్గా కనిపిస్తుంది. బ్లాక్ నెంబర్ 3 స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్, ఈ ఆంధ్రప్రదేశ్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్, అప్లేట్ ట్రిబ్యునల్. ఇది ఇంకా దగ్గరికి వెళ్ళి చూద్దాము. 2 విభాగాలు ఈ 3వ బ్లాక్లో పనిచేస్తూ ఉన్నాయి. మనకి ఈ భవనాలు చూపించడం ముఖ్యం కాదు, కానీ ఈ వీడియో ద్వారా ఈ భవనాలలో ఎలాంటి కార్యకలాపాలు జరుగుతున్నాయి అనేది మీకు వివరంగా చూపించటమే దీని యొక్క ఉద్దేశం. ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ అండ్ ఏపీ రియల్ ఎస్టేట్ అప్పిలేట్ ట్రిబ్యునల్. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి గ్రీనరీ, ఎలాంటి మొక్కలు, వీటి ఆంధ్రప్రదేశ్ మొత్తంలో అసలు మొక్కలను ఏ విధంగా నాటాలి, వీటికి సంబంధించినటువంటి పరిపాలనా విభాగం అంతా కూడా ఉంటుంది. అంతేకాకుండా రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా, అంటే ప్రభుత్వం నిర్ణయించేటువంటి ఈ ఏదైతే
రియల్ ఎస్టేట్ వీటికి సంబంధించినటువంటి సమస్యలు ఇవన్నీ కూడా రియల్ ఎస్టేట్ విభాగం, రాష్ట్ర రియల్ ఎస్టేట్ విభాగం అనేది ఈ బ్లాక్ నెంబర్ 3లో పనిచేస్తూ ఉంది. ఇక మనం బ్లాక్ నెంబర్ 3 నుంచి బ్లాక్ నెంబర్ 4 దగ్గరికి వెళ్ళడం జరిగిందండి. ఇదిగో ఇది బ్లాక్ నెంబర్ 4. మనం ఫోన్లో చూస్తే 4 బ్లాకులు ఒకే విధంగా ఉంటాయండి. అసలు ఎలాంటి మార్పు ఉండదు. మనం బ్లాక్ నెంబర్ 1, 2, 3 అని అక్కడ రాసి ఉన్నదాన్ని చూపిస్తే తప్ప అన్ని బ్లాకులు కూడా సేమ్గా ఉంటాయి. ఇదిగో ఇక్కడ కూడా ఆగస్టు 15కి జెండా వందనం అయితే జరిగింది. ఇవన్నీ కూడా మనం క్లియర్గా చూడవచ్చు. ఇది లాస్ట్ బ్లాకు. ఇక్కడ ప్రధానంగా మనం చూసినట్లయితే ఎలాంటి సమాచార బోర్డులు కానీ ఏమీ ఉండవండి. కానీ ఇక్కడ మాత్రం ఏ విభాగానికి ఈ బ్లాక్ని కేటాయించారంటే అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ వారికి అయితే ఈ భవనం కేటాయించడం జరిగిందండి. అమరావతిలో జరిగే డెవలప్మెంట్స్, వర్క్స్ మరియు ఈ కాంట్రాక్ట్స్ ఇవన్నీ కూడా ఈ డెవలప్మెంట్ వర్క్కి సంబంధించినటువంటి పరిపాలనా విభాగం అంతా కూడా ఈ 4వ నెంబర్ బ్లాకులో అయితే పనులు జరుగుతూ ఉంటాయి. చూశారు కదా, ఈ 4 బ్లాకులకి సంబంధించి పూర్తి వివరాలు మనందరికీ చాలామందికి ఈ 4 బ్లాకుల్లో అసలు ఎలాంటి పనులు జరుగుతాయో తెలియదు. మన ఉద్దేశం ఈ 4 బ్లాకులని జరిగిపోయాయని చూపించడం కాదు, ఇక్కడ జరుగుతున్నటువంటి పనులు, అందుబాటులో ఉన్న సేవలు, వీటన్నిటికి సంబంధించి వివరాలని మీ అందరికీ తెలియజేయడమే. ఇక్కడ మనం ఇంకా క్లియర్గా చూడవచ్చు 4వ నెంబర్ బ్లాకు. చూశారు కదండి, ఈ విధంగా అయితే రాజధాని అమరావతిలో నిర్మించిన ఈ 4 ఏపీసీఆర్డీఏ బ్లాకులు పనిచేస్తూ ఉన్నాయి. అయితే మనం పక్కనే ఉన్నటువంటి ఏపీసీఆర్డీఏ భవనం దగ్గరికి వెళ్ళినప్పుడు ఇక్కడ మనకి కొన్ని దృశ్యాలు అయితే కనిపించాయి. ఏంటంటే ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఏవైతే పరేడ్లో ప్రదర్శించినటువంటి ఈ శకటాలు ఉన్నాయో వీటిని ప్రజల సందర్శనార్థం ఏపీసీఆర్డీఏ భవనం దగ్గర ఉంచడం అయితే జరిగిందండి. మీరు అన్ని శకటాలనేం కాదు, కొన్ని శకటాలను మాత్రమే అక్కడ తీసుకురావడం జరిగింది అక్కడికి ఏపీసీఆర్డీఏ భవనం దగ్గరికి. మీరు కూడా ఈ ఏవైతే శకటాలు ఉన్నాయో వీటిని చూడవలసిందిగా చెప్తూ ఉన్నాం. వీటి గురించి మనం పెద్దగా చెప్పేది ఏమి లేదు, కానీ చూడడానికి చాలా బాగుంటుందండి. ఈ మొత్తం 6 శకటాలనైతే ఏపీసీఆర్డీఏ భవనం దగ్గర ఉంచడం జరిగింది. మీరు కూడా అవి చూడండి. ఇది ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. రాజధాని అమరావతికి సంబంధించి మరింత సమాచారాన్ని ప్రతిరోజు నేనైతే మీ అందరికీ తెలియజేస్తూ ఉంటాను. పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి.